మహిళా మనులకు భరోసా కల్పిస్తూ మహిళా సాధికారత సాధించే ప్రభుత్వాన్ని నెలకొల్పాలనే లక్ష్యంతో గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళా ఆధ్వర్యంలో మీతో మీ నాయకుడు పేరుతో గన్నవరం ఏబీ కన్వెన్షన్ హాల్లో చర్చా వేదిక ఏర్పాటు చేశారు. మీతో మీ నాయకుడు చర్చా వేదికకు ఆత్మీయ అతిథులుగా పాల్గొన్న గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు భారీగా తరలివచ్చిన గన్నవరం నియోజకవర్గ తెలుగు మహిళలు, జనసేన పార్టీ వీర మహిళలు, టీడీపీ జనసేన పార్టీ మహిళా కార్యకర్తలు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చంద్రబాబు మాట్లాడారు 15,000 తక్కువ వచ్చారంటే అధికారంలోకి వచ్చినాక 6 నుంచి 9 నెలలు పెద్ద మాట్లాడని చెప్పారు. మా తెలుగులో చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 15,000 మందికి ఇంటి పరిస్థితులు ఇవ్వడం కాదు. అలాగే గన్నవరానికి గన్నవరం కావాలంటే గన్నవరంలో ప్రశాంత వాతావరణం నెలకొల్పాలంటే తెలుగుదేశం జెండా ఎగరగాలని మిమ్మల్ని కోరుతూ, అలాగే ఎన్నికలప్పుడు 6 రోజులు మహిళా సోదరులు మీ గ్రామాల్లో మొత్తం పెట్టి తెలుగుదేశం పార్టీ ఒకే మన అవ్వండి. నాకు 10,000 ఫస్ట్ ఎంపీకి క్రాస్ పెట్టింది. అలాగే 10,000 క్రాస్ అయిపోయింది. రెండో ఏమని చెప్పండి, ఎంపీ అంటే మిమ్మల్ని తెలియదు, ఎవరో పద్ధతి ఒకసారి ఆయన చెప్దాం. అలాగే మీరు మీ గ్రామాల్లో 6 రోజులు మా కోసం తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రబాబు నాయుడు కోసం పనిచేయాలని, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భారతదేశ బాధ్యతలు పెట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ గారు వేదికగా చంద్రబాబు నాయుడు గారిని మద్దతు ప్రకటించినందుకు ఈ సభావేదిక ద్వారా పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తున్నారు. ఎన్ని సీట్లు కావాలని అడగ ఇక బీజేపీ అడిగితే ఆయన పరిస్థితుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక లక్ష్యం, తెలుగుదేశం పార్టీ ఒక లక్ష్యం ఒకే ఒకటి, వైసీపీ ప్రభుత్వం ఆ ఒకటి పనిచేసిన జనసేన అధ్యక్షుడికి, జనసేన నాయకుడికి, కార్యకర్తలకి, జనసేన నాయకుడికి తెలియజేస్తూ రాబోయే కాలంలో మా మహాగారి వైఫ్ గారికి వస్తారు. ఊళ్ళో బుక్కు పెట్టి తెలుగుదేశం పార్టీ ఎందుకు అధికారం రావాలో చెప్పండి. చంద్రబాబు వస్తే యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ఉద్యోగం వస్తాయని చెప్పండి. గ్రామాల్లోనే 30,000 ఉద్యోగ అవకాశం పరిస్థితులు చెప్పండి. పడిపోయే రాష్ట్రంలో కావాలంటే చంద్రబాబు గారు రావాలని చెప్పండి. అలాగే ఈ రాష్ట్రం దిశ మార్చాలంటే సంక్షేమం ఉంటే సరిపోదు, అభివృద్ధి చేయాలంటే చంద్రబాబు నాయుడు చేసిన సంఖ్య ప్రభుత్వం, గవర్నమెంట్ ప్రభుత్వం రావాలని ఊరుకోవాలో చెప్పండి. అలా ఈ మహా ఎన్నికలలో నేను ప్రతి మహిళా సోదరులని కోరుతూ ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల నుంచి వచ్చినందుకు ఎవరి పేరు మన మీద తప్పుడు కేసులు పెట్టారు. అదే వ్యక్తికి అతను డబ్బులు అయితే పెళ్లికి డబ్బులు ఇచ్చారు. శంకుస్థాపనకి నన్ను పిలిచి బ్యాంక్ చైర్మన్ గా, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఉంది, చాలా పెద్ద ప్రోటోకాల్ జిల్లాలో ఎమ్మెల్యే కన్నా ఎక్కువ. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పిలిచాడు, చూసి మన క్యారెక్టర్ కోసం వెళ్తే నేను ఎలా మానేశాను. అంత రాజీ పడకుండా బతికే మనిషి నేను ఇచ్చిన బ్యాంక్ బిల్డింగ్ శంకుస్థాపనకి నెల ఆ పని నన్ను అంత కూడా పిలిచి నేను రాని చెప్పాను. ఎంత పనివాడిని నేను అలాగే గన్నవరంలో బ్యాంక్ బిల్డింగ్ ఓపెన్ చేయకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తుంటే ఎంత సెక్యూరిటీ పెట్టారు, అంత సెక్యూరిటీ పెట్టారు పోలీసులు అడుగుతుంది. అంటే గన్నవరంలో అంత గొడవ జరుగుతాయి. ఎవరు దాని కారణం నేనైతే కాదు, ఎవరి మీద గొడవ వెళ్ళే మనుషులు కాదు. అలాగే నేను రాజీ పడే వ్యక్తులు లేదు. ఆ శక్తి పరిస్థితుల్లో మా ఇంటికి వచ్చి కాలుకుంటున్నాడని చెప్పినట్టు బాగుందని చెప్పారు. అలాగే సోదరులు రవి పదవి చేశారు, బ్యాంకు పిలిచారు, కానీ కస్తూరి శ్రీనివాసరావు పదవి ఉంచారు. అది రాజకీయం అంటే తెలుసుకుని రాజకీయాలు అన్నారు. కానీ రాజకీయాలు రెండు ఉంటాయి. పదవి కోసం కక్కుర్తి పడటం, పదవి అక్కర్లేదని ఎడకాలం తల్లితో తనడం అంటారు. వెనకటి రాజకీయ నాయకులు అలాగే ఉండేవాళ్ళు. వాడు డబ్బు సంపాదనకి రాజకీయం వేదిక అయ్యే వాటికి చాలా మార్పులు రాజకీయాల్లో కాలక్రమంలో వచ్చేసి మనం ఏం చేయలేవాడు. అలాగే నేను వైసీపీలో ఎన్నో అవమానాలు మోసాను. అడుగుతున్నా నా పుట్టినరోజు మొన్నటి రోజు పిలిస్తే నేను మా అపార్ట్మెంట్ బయట
చేస్తున్నారు. నేను సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లో ఉంటే మా ఆఫీస్ దగ్గరికి వన్ టైమ్స్ రోడ్లో 250 మంది పోలీసులు పెట్టారు. 1000 మంది వస్తే జిల్లా మొత్తం ఆ రోజున వైసీపీ నాయకులు విశేష వచ్చింది. అక్కడి నుంచి ముందంటే ఫ్లైఓవర్ మీద దాదాపు మళ్ళీ 200 మంది పోలీసులు 6 సీఐలు గొడవ పెట్టుకుని నడిచేయారు. నవరపాడు ఫ్లైఓవర్ నుంచి మొదలు ఆ రోజున అవమానాలు పోసారు. తర్వాత ఎన్ని అవమానాలు పోసినా 89 కోట్లు ఇతను ముఖ్యమంత్రి చేయడానికి మా శాసనసభ్యుడు ఖర్చు పెట్టిన అన్ని పరీక్షలు నేను ఆకర్షి అంటేస్తే నాకు మీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేశాడు. ఒక 10 నిమిషాలు మాట్లాడి నువ్వు కొంచెం కోరుకోగానే వచ్చిన కబురు అపాయింట్మెంట్ చెప్పాను కేఎల్కి, వారం రోజులైనా 10 రోజులైనా వచ్చి కలవమన్నాడు. నేను నాకు ఎంతో మనస్కరించి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను కలవాలి, నాకు కాకపోతే నేనే పరామర్శించుకుంటూ ఇదే పనికి సోనియా గాంధీ గారు కూడా ఇదే కదా చెప్పింది. అందరినీ పిలిచి జిల్లా హెడ్ క్వార్టర్స్ పలకరించమంటే అది పలకరించినందుకే పుట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే నీకో న్యాయం నాకో న్యాయం అని అడుగుతున్నా సార్. అలాగే ఈ అవమానాలని మనం పోయలేదని, ఈ అవమానాలు చాలని నేను వైసీపీకి